గురుగారు, నేటి ఆధునిక సమాజంలో ఆర్ష విజ్ఞానం అనేది మనకు దిక్సూచిలా దిశానిర్దేశం చేస్తుందని అంటారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? భారతీయ జీవన విధానంలో ఋషి పరంపరకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. మనం ఏం చేసినా సరే ఋషులను జ్ఞాపకం చేసుకొని మన పరంపరను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. హరితస అంబరీష యవనాశ్య త్రయార్ష ప్రవరాన్విత హరితస గోత్రోద్భవస్య కృష్ణ యజుర్వేది అని మనం చదివిన వేదాన్ని, మన ఋషి పరంపరను జ్ఞాపకం చేసుకుంటూ నమస్కారం చేస్తాం. ఇది ప్రవర చెప్పటము అంట. ఎందుకని ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను? ఋషిని అంతగా మనం జ్ఞాపకం చేసుకోవటానికి కారణము, ప్రజాబాహుళ్యానికి అవసరమైన విజ్ఞానాన్ని అద్భుతంగా విభజించి వారికి అర్థమయ్యేలాగా అందజేసిన వారు ఋషులు. వేదము ప్రభు సంహిత అని పిలువబడేటువంటి వాంగ్మయం. అంటే సత్యం వద, ధర్మం చర అని శాసించినట్టు చెబుతుంది. శాసతే ఇది శాస్త్రం అని. రాజు ఏ విధంగానైతే శాసనం జారీ చేస్తాడో వేదం అలా చేయాల్సిన ధర్మాన్ని నిష్కర్షగా చెప్తుంది. అది అందరికీ అర్థం కాదు. అందుకని పురాణాలను తీసుకొచ్చారు. పురాణాలను మిత్ర సంహిత అంటారు. అంటే ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి హితవు చెప్పేటప్పుడు అనేకమైన ఉదాహరణలు ఇచ్చి ధర్మరాజు ధర్మాన్ని తప్పకుండా సంచరించాడు, అందుకని అద్భుతమైన విజయాన్ని పొందాడు. దుర్యోధనుడు స్వార్థంతో సంచరించాడు. ఇలా కథ ద్వారా, అద్భుతమైన కథనం ద్వారా జీవిత సత్యాన్ని ప్రజలకు అందించాలన్న సంకల్పంతో పురాణ విజ్ఞానాన్ని అందజేశారు. తరువాత కావ్యరచన. చెప్పే విషయం అందంగా ఉండాలి, హృద్యంగా ఉండాలి, అలంకారాలతో ఉండాలి. యవతవీభీత హరిణేక్షణ వంటి చరించద విన్నగాగ్రమున భూసురుడనే ప్రవరాఖ్యుడ త్రోవ తప్పితిన్ క్రొవ్వున అన్నగాగ్రమున కనుదెంచు మార్గము జల్పము శుభంబు నీకగున్ అంటూ ప్రవరాఖ్యుడు అంటాడు. వరుధిని ప్రవరాఖ్యలు. అలా అద్భుతమైన అలంకారాలతో, హృద్యమైన భాషతో నీకు ఆనందాన్ని పంచాలని ఒక ప్రియురాలు ప్రియుడితో ఎలా మాట్లాడుతుందో, ప్రియుడు ప్రియురాలుతో ఎలా మాట్లాడతాడో అలా అందజేసిన సాహిత్యము కావ్యాలు. అందుకే వీటిని కాంతా సంహిత అన్నారు. ఇక ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చి మాకు చెప్పాల్సిందేనా? మా అంతటా మేము తెలుసుకోలేమా? మా సమస్యకు పరిష్కారాన్ని మేము అందుకోలేమా అంటే భగవద్గీత లాంటి అద్భుతమైన వాంగ్మయాన్ని అందజేసి దీన్ని ఆత్మ సంహిత అన్నారు. ఎవరూ చెప్పక్కర్లేదు. ఆ శ్లోకాలను పారాయణ చేస్తూ ఆ అంతరార్థాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత, ఆత్మ సంహిత, ఇలా నీ జీవితాన్ని నువ్వు పరిష్కరించుకోవటానికి అవసరమైన విజ్ఞానాన్నంతా వేదం రూపంలో, పురాణం రూపంలో, కావ్యాల రూపంలో, భగవద్గీత రూపంలో నీకు అందజేసిన ఆ ఋషులను ప్రతినిత్యము స్మరిస్తూ, నమస్కరిస్తూ నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోమని చెప్పేదే మన ధర్మం.